వేణుగోపాల స్వామి గురుస్వామి దివ్య ఆశీస్సులతో శ్రీకాంత్ గురుస్వామి ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి మాల ధరించిన స్వాములు నిర్వహించిన శబరిమల మణికంఠ మహాపాదయాత్ర 3వ రోజు దిగ్విజయంగా కొనసాగుతుంది. 2వ రోజు రాత్రి ఉమాశంకర్, మానస, అక్షిత్ కుమార్, హరిణి భిక్షను స్వాములకు ఏర్పాటు చేశారు. భిక్ష ఏర్పాటు చేసి స్వాములను సత్కరించిన దాతలకు స్వాములు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 3వ రోజు తెల్లవారుజామున షాద్ నగర్ నుండి బయలుదేరిన స్వాములు 23 కిలోమీటర్ల పాదయాత్ర చేసి 11 గంటలకి రాజాపూర్లో ఉన్న సాయిబాబా దేవస్థానానికి చేరుకున్నారు. అక్కడ స్నానక్రతువులు ముగించుకుని విభూతి ధారణ చేశారు. 3వ రోజు మధ్యాహ్నం అత్తిమూరి వాస్తవ్యులు మాలగే రాజ్ కుమార్, మాలగే పూజా పూర్వి భిక్షను స్వాములకు ఏర్పాటు చేశారు. అనంతరం కాసేపు విశ్రాంతి తీసుకుని మరలా రాజాపూర్ నుంచి 3 గంటలు బయలుదేరి సుమారుగా 11 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. సాయంత్రం జడ్చర్ల వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి చేరుకున్నారు. అక్కడ రాత్రికి బస చేసి రేపు మళ్లీ పాదయాత్ర ప్రారంభించనున్నారు. స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో వారి పాదయాత్ర సాగింది. పాదయాత్ర సమయంలో ఫోన్ వినియోగించకుండా అత్యంత భక్తి శ్రద్ధలతో పాదయాత్ర చేస్తున్నట్లు, ఇంకా పాదయాత్ర 34 రోజులు ఉన్నట్లు గురుస్వామి చెప్పారు. స్వామి 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 శ్రీ మణికంఠ మహాపాదయాత్ర ఇవాళకి 2 రోజులు చేరుకున్న స్వామి షాద్నగర్కి చేరుకున్నాం. స్వామి షాద్నగర్ వాస్తవులు నందీశ్వర గోత్రం ఉమాశంకర్, ధర్మపత్ని మానస గారు, పుత్రుడు అక్షిత్ కుమార్, పుత్రిక హరిణి గారికి శ్రీ అయ్యప్ప ఆశీస్సులు ఎన్నవేలుగా ఉండాలని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో పాదయాత్ర వచ్చిన స్వామి అందరూ తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. స్వామి 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 శరణమయ్యప్ప.